సీతారామపురం అనే అందమైన గ్రామంలో రాజు అనే చిన్న కుర్రాడు ఉండేవాడు. అతనికి చెక్కలతో ఆడుకోవడం, వాటితో చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం చాలా ఇష్టంగా ఉండేది. ఒకరోజు ఉదయం ఒక చెట్టు అడుగు భాగంలో ఓ పసుపు రంగు మెరిసే ముద్రిత పత్రం ఉండటం రాజు గమనించాడు. ఆ పత్రంలో ఇలా రాయబడి ఉంది: ప్రతి అడుగులో ఒక పజిల్ దాగి ఉంది. ప్రతి సవాలుకు సమాధానం చెప్పగానే నేను పండ్లు ఇవ్వనున్నాను అని. రాజుకు చాలా ఉత్సాహంగా అనిపించింది. సాహసాన్ని ఇష్టపడే రాజు వెంటనే సవాలును అంగీకరించాడు. మొదటి పజిల్ ఇలా వచ్చింది: ఏది ఎప్పుడూ తెరిచి ఉంటుంది, కానీ రాత్రిపూట మూసుకుపోతుంది. రాజు కొద్దిసేపు ఆలోచించి నవ్వుతూ సమాధానం చెప్పాడు. కన్నులు. చెట్టు వెంటనే మెరిసింది. అక్కడ నుంచి ఒక తీపి పండు కింద పడింది. రాజు ఆనందంగా దానిని తీసుకున్నాడు. తర్వాత రెండవ పజిల్ వచ్చేసింది. అందులో ఎన్నో కథలు, సమాచారం, జ్ఞానం ఉన్నాయి, కాని అది మాటలు మాట్లాడదు. ఏమిటి? ఈసారి రాజు కాస్త ఆలోచించి తల చూపిస్తూ అన్నాడు. పుస్తకం. చెట్టు మళ్లీ మెరిసి ఇంకో పండు పడింది. రాజు ముచ్చటపడి మరొక సవాలును ఎదుర్కొనడానికి సిద్ధమయ్యాడు. మూడవ పజిల్ వచ్చింది. చిన్న చిన్న రెక్కలు, రంగులతో అందంగా ఉంటాను, పువ్వుల మీద తిరుగుతూ ఆనందం పెంచుతాను. ఏమిటి? రాజు వెంటనే ముచ్చటగా నవ్వి ఉత్సాహంగా సమాధానం ఇచ్చాడు. సీతాకోకచిలుక. ఈసారి చెట్టు చాలా పెద్ద పండు ఇచ్చింది. అది వాసనతోనూ, రంగుతోనూ చక్కగా మెరిసిపోతూ ఉండింది. రాజు ప్రతి పజిల్ను తెలివిగా పూరించి తన ధైర్యంతో, జ్ఞానంతో ఆ చెట్టుని మెప్పించాడు. చెట్టు చివరగా అతనికి బహుమతిగా ఎంతోమంది పిల్లలకు సరిపడేంత తీపి పండ్లు ఇచ్చింది. రాజు ఆనందంతో తన ఇంటివైపు పయనమయ్యాడు.